తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా రూపాంతరం చెంది 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ ఎల్కుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటాడు కేసీఆర్. కేసీఆర్ పిలుపునందుకుని రాష్ట్ర నలుమూల నుండి భారీ ఎత్తున తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. సభకు హాజరైన వారు కానీ, సభ బయట ఉన్నవారు కానీ, టైం అయిపోయినా తరలి వస్తున్న జనాలు లక్షలాది మంది అయితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కోట్లాది ప్రజలు వీక్షించారు అని చెప్పాలి. అందులో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బహిరంగ సభ సక్సెస్ చూసి తప్పిపోతుంటే కాంగ్రెస్ మాత్రం కన్నీళ్లు మిగిలాయి. కడుపు మంటతో రగిలిపోతున్నారు. నిజాన్ని జీర్ణించుకోలేక జనాలే రాలేదని తప్పుడు కూతలు కూస్తున్నారు. నిప్పును నిజాన్ని ఎవరూ దాచలేరు. కాంగ్రెస్ సపోర్ట్ చేసి సోషల్ మీడియా కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ 75% కళ్ళు మూసుకొని చూశారు. వారి భయం వారి కళ్ళల్లో కనబడుతుంది. కాంగ్రెస్ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మాటలు వింటుంటే అర్థమవుతుంది. ఆ గొంతులో వణుకు, ఆ మాటల్లో తొణుకు. కేవలం 16 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నారో అనడానికి ఈ సభ సక్సెస్ ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంత డబ్బు ఇచ్చినా, ఎంత మందు పోసినా అంత తేలికగా ప్రజలు సభలకు రారని మనకు తెలుసు. వారి మనసులో ఎంతో కొంత అభిమానం ఉండాలి. ఉంటేనే తరలి వస్తారు అనడానికి ఈ జనప్రవాహమే ఒక ఉదాహరణ. ఈరోజు జరుపుకుంటున్నటువంటి టీఆర్ఎస్, ఒకప్పుడు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మన పార్టీ 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ సభ భారీ ఎత్తున విజయవంతంగా అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ఎంతమంది జనాలు వస్తున్నారు అనేది. రాష్ట్ర నలుమూలల నుంచి ఆదిలాబాద్, మన వికారాబాద్, మహబూబ్ నగర్, రాష్ట్ర నలుమూలల కొడంగల్, సీఎం నియోజకవర్గం నుంచి కూడా అత్యధికంగా జనాలు రావడం జరుగుతుంది. ఏదైతే ఈ సభ జరుగుతుందో ఇప్పుడు ప్రజలు నడుస్తున్న గవర్నమెంట్కు చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా 420 హామీలు ఇచ్చారు. ఎవరు గవర్నమెంట్ 420 హామీలు. సోషల్ మీడియాలో ప్రజలు స్పందిస్తున్న తీరుకు ఈ సభ విజయమే అద్దం పడుతుంది. ఇక కేసీఆర్ స్టైల్లో ఈ సభ నడిచిందని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చెప్పకుండా దాదాపుగా గంట సేపు తన ప్రసంగాన్ని కొనసాగించడం కేసీఆర్కే సాధ్యం. వరుసబట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని, ఉన్న గాంధీలు లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసిన స్టేజీల మీద. ఒక్కటి చెప్పిండ్రా? ఏమిత్తాడా కేసీఆర్? రైతు బంధు 10,000 ఇస్తాడు, మేము 15 ఇస్తాం. చెప్పిండ్రా లేదా? చెప్పిండ్రా? ఇచ్చుడు కాదు, చెప్పిండ్రా? 10,000కు 15,000 ఇస్తామని అన్నారా? కేసీఆర్ పెన్షన్లు 2,000 ఇస్తాడు, మేము 4,000 ఇస్తాం. చెప్పిండ్రా? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పేరు ఎత్తకుండా పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ప్రసంగాన్ని కొనసాగించిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాలు వింటుంటాం. అది బడి అయినా, బహిరంగ సభ అయినా, మన రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా, భారతదేశమైనా బయటి దేశమైనా, ప్లేస్ ఏదైనా, వేదిక ఏదైనా కేసీఆర్ పేరు చెప్పకుండా మాట్లాడలేడు రేవంత్ రెడ్డి. విద్యార్థి ఆవు వేషం రాసినట్టు రేవంత్ రెడ్డి ప్రసంగం అలాగే ఉంటుంది. ఆవుకు 2 కళ్ళుంటాయి, 2 కొమ్ములుంటాయి, 2 చెవులుంటాయి, 4 కాళ్ళుంటాయి, ఒక తోక ఉంటుంది అన్నట్టుగా తన ప్రసంగం ఏదైనా కేసీఆర్ గురించి మొదలుపెట్టి కేసీఆర్ తోనే ముగుస్తుంది. ఫామ్ హౌస్ లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా సభ జరగదు. ప్రసంగం మొత్తం కేసీఆర్ తోనే మొదలవుతుంది.
కేసీఆర్ తోనే ముగుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లో 0, బూతులో మిన్న. మరి కేసీఆర్ నాడు ఉద్యమం చేసినప్పుడు గాని, తర్వాత బంగారు తెలంగాణ కోసం తణుకులాడిన కేసీఆర్ కోసం తరలి వచ్చిన జనాన్ని చూస్తుంటే ఈ రాష్ట్రానికి సారే సరైనడు అన్న భావన ప్రజల్లో బలంగా కనబడుతుంది. వరంగల్ పంజర్మ మూల బాధ్యత కేసీఆర్ మీద అభిమానం ఏదో సూపర్ చేయటం. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఒడ్లు కొనేవాడు లేడు. అంతకు ముందు రోజు వరకు నిప్పులు కక్కిన సూర్యుడు సభ కోసం చల్లబడ్డాడు అనిపించింది. ఉదయం నుండి వరుణుడు కరుణ చూపి చల్లని గాలులతో చిరు జల్లులతో ఆహ్లాదపరిచాడు. ఈ సభకు ఆయన సపోర్ట్ కూడా ఉందేమో. సారే కావాలి కారే రావాలని సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. రాష్ట్రానికి సారే సరైనోడని రాష్ట్ర ప్రజలు మొత్తం సారు కోసం బారులు తీరారు.